వెల్కమ్ టు కౌటిల్య. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు ఫాలో అవ్వాల్సినటువంటి విషయాలు ఏంటి? కన్వెన్షనల్ పేపర్ ఇది, అంటే రాత పరీక్ష. రాత పరీక్షకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్కి మధ్య వ్యత్యాసం ఏంటి? కంటెంట్ ఒకటే, సబ్జెక్ట్ ఒకటే. ఆబ్జెక్టివ్ పేపర్లో మనం ఒకటే సబ్జెక్ట్ చదువుతాం, డిస్క్రిప్టివ్లో కూడా ఒకటే సబ్జెక్ట్ చదువుతాం. అదే సిలబస్ కూడా దాదాపు ఉంటుంది. మరి డిస్క్రిప్టివ్ పేపర్ కోరుకునేటువంటి లక్షణాలు ఏంటి? వాట్ ఆర్ ద క్వాలిటీస్ డిమాండెడ్ బై ద డిస్క్రిప్టివ్ సబ్జెక్ట్? ది క్వాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఎనాలిసిస్. సబ్జెక్ట్కి సంబంధించి విశ్లేషణ అవసరము. దేని విశ్లేషించుకోవాలి? ముందు సమాచారం ఉంటేగా విశ్లేషించుకునేది. సమాచారం ఉండాలి. ఆ సమాచారాన్ని అడిగిన ప్రశ్నకు తగ్గట్టుగా విశ్లేషించాలి. ఒక టైలర్ మేడ్గా ఆన్సర్ రాయగలగాలి. అది కూడా ఇచ్చిన సమయంలో రాయగలగాలి. అంటే జుడిషియస్ యూటిలైజేషన్ ఆఫ్ టైం. సమయాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలంటే ఈ రెండు విషయాల గురించి ఆలోచించాలి. సమాచారం, విశ్లేషణ. సమాచారం ఎంత తెలుసుకుందామనేటువంటి అంశం కన్నా అది ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ రావచ్చు, ఎన్ని రకాలుగా ఆ సమాచారం మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, దాన్ని ఏ విధంగా మనం అనుకూలంగా దాన్ని విశ్లేషించాలి, దీనికి కొంత ప్రాక్టీస్ అవసరం అవుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎక్కడో లేనటువంటి అంశాలను రాస్తే మార్కులు పడతాయి అనేటువంటిది కేవలం అపోహ మాత్రమే, ఒక మిస్కాన్సెప్షన్ అని చెప్పాల్సిందే. ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఆర్గనైజ్ చేసుకోవాలి. అది ఒక వ్యవస్థీకృతమైన విధానంలో పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్న దాన్ని ఆర్డర్లీగా ఒక క్రమ పద్ధతిలో ప్రజెంట్ చేయాలి. అంతే. ఇంతకన్నా ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ కోరుకునేది మరొకటి లేదు. ఆల్రెడీ మీకు సమాచారం ఉంటుంది. ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలో ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి పరిపూర్ణమైన సమాచారం ఉంటుంది, అందులో డౌటే లేదు. ఆ సమాచారాన్ని ఏం చేయాలంటే విశ్లేషణకు అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని వర్గాలుగా దాన్ని డివైడ్ చేసుకోవాలి. ఒక్కొక్క వర్గం నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ని మనం క్లాసిఫై చేసుకోవాలి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమి రాయాలనేది టక్కన రాయగలగాలి. అంటే రెడీ టు డిశ్చార్జ్, ఇమ్మీడియట్గా రాయగలగాలి. 9 లేదా 10 నిమిషాలు లేదా 11 నిమిషాలు, మ్యాక్సిమం 11 నిమిషాలు రాయగలగాలి. బుల్లెట్ పాయింట్ ప్రజెంటేషన్. అడిగిన దానికి తగ్గట్టుగా మీరు రాసే ప్రతి పదం కానీ, రాసే ప్రతి వాక్యం కానీ, రాసే ప్రతి పారాగ్రాఫ్ కానీ, పెట్టే సబ్ హెడింగ్ కానీ మీ ఇష్టం. ఏ విధానంలో ఫాలో అవుతారో ఆ విధానం ఫాలో కండి. ప్రతిదీ కూడా అడిగిన క్వశ్చన్కి తగ్గట్టుగా ఉందా లేదా, ఆ భారత్వాన్ని చూసుకోవాలి, ఆ వెయిటేజ్ని చూసుకోవాలి, ఆ లింక్ను చూసుకోవాలి. లింక్ను చూసుకుంటేనే మీకు గైడ్ లైన్స్లో ఉన్నటువంటి ఆ పాయింట్స్కి మీరు రాసిన వాటికి మధ్య పోలిక పొంతన కుదురుతుంది. ఆ పొంతన కుదిరినప్పుడు 10 మార్కులకి 8 లేదా 9 మార్కులు అవార్డు చేసే అవకాశం ఉంటుంది. అన్ని క్వశ్చన్స్కి అదే విధమైనటువంటి యావరేజ్గా అటెంప్ట్ చేశారంటే గ్యారెంటీగా మీరు టాప్ 10లో ఉంటారు, అందులో డౌట్ లేదు. అంటే అడిగిన ప్రశ్నకి ఏదో ఒకటి రాశామనేది కాకుండా అడిగిన ప్రశ్నకి తగినటువంటి సమాచారాన్ని తక్కువ సమయంలో పూర్తిగా ఇచ్చామా లేదనేటువంటిది ఇంపార్టెంట్. అంటే ప్రశ్న స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. మరి ప్రశ్న స్వభావం మనకు అర్థమైంది, కానీ ఆన్సర్ రాయలేకపోతున్నారు. కారణం ఏంది? మీరు చదివిన విధానం మూస పద్ధతిలో ఉందని అర్థం. ఒక రన్ ఆఫ్ ది మిల్ లాగా ఏదో సింధు నాగరికత అంటే అందులో ఒక 10 లక్షణాలు చదవటం, సింధు మతం అంటే అందులో 5 లక్షణాలు చదవటం, సింధు నాగరిక ఆర్య నాగరిక వ్యత్యాసాలు ఏంటంటే అందులో 15 పాయింట్లు చదవటం, పోలికలు ఏంటంటే ఒక 15 పాయింట్లు చదవటం, జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటంటే ఒక 4-5 శీర్షికలుగా డివైడ్ చేసుకోవటం, బౌద్ధ మత పతనానికి కారణాలు ఏంటంటే ఒక 4-5 శీర్షికలుగా డివైడ్ చేసుకోవటం. కేవలం ఒక మూస పద్ధతిలో చదవటం వల్ల సడన్గా కొంచెం ట్విస్ట్ ఇచ్చినా సరే క్వశ్చన్లో దానికి ఆన్సర్ రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే మీరు చదివిన సమాచారంలోనే ఆన్సర్ ఉంటుంది, కానీ అది ఒక క్రమ పద్ధతిలో రాయలేకపోతారు. అక్కడ మీకు సమయం వేస్ట్ అవుతుంది. కొంతమంది కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయి నేను చదివింది ఒకటి అడిగింది ఒకటి కాబట్టి అనే ఉద్దేశంతో తనకు నచ్చినట్టు రాసేసి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. హాఫ్ హార్టెడ్ అంటే ప్యాచ్ వర్క్ చేస్తారు. కొంతమంది మరీ ప్యాచ్ వర్క్ చేస్తారు. ఏంటి, తనకు నచ్చినటువంటి సమాచారం రాసేసి లాస్ట్లో అడిగిన క్వశ్చన్కే మళ్ళీ ఆ ట్యాగ్నే మళ్ళీ లాస్ట్లో రాస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. మొదటి నుంచి చివరి దాకా ప్రతి వాక్యం కూడా, ప్రతి పదం కూడా క్లుప్తంగా సూటిగా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాశాము అనిపించాలి. అనిపిస్తే డెఫినెట్గా మీరు టాపర్లో వన్ ఆఫ్ ది టాపర్స్గా ఉంటారు. దీనికి ఉదాహరణ తీసుకుందాం. జస్ట్ ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ చెప్తున్నాను నేను. అంటే ఒక టాపిక్ తీసుకుని కాదు, మొత్తం ఇంట్రడక్షన్ టాపిక్ చెప్తున్నాను. ఉదాహరణకి బౌద్ధ మత చరిత్రలో మహాయానం, మహా విప్లవం వివరించండి. ది అడ్వెంట్ ఆఫ్ మహాయాన ఈజ్ ఎ గ్రేట్ రెవల్యూషన్ ఇన్ బుద్ధిస్ట్ మైథాలజీ ఆర్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ. ఏమడిగాడు? బౌద్ధ మత చరిత్రలో అనేక శాఖలు చూసాం మనం. బౌద్ధ మత చరిత్రలో మహాయానము, మహా విప్లవము. మహాయానం అనేది ఒక శాఖ, అది మహా విప్లవం అని వర్ణించాలి. ఇట్స్ ఎ గ్రేట్ రెవల్యూషన్ అని వర్ణించాలి. అసలు విప్లవం అంటే ఏంటి? క్వశ్చన్ అలా అడిగాడండి, మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రశ్న స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ముందే చెప్పాను మీకు నేను. ప్రశ్నలో ఉన్న ప్రతి పదాన్ని బాగా చదవాలి, ప్రశ్న స్వభావాన్ని అర్థం చేసుకోవాలి.
ఒక ప్రశ్న తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ అయింది అనుకున్నాం. మహా విప్లవము, అసలు విప్లవం అంటే ఏంటి తెలుసుకోవాలి ముందు. విప్లవం అంటే ఏంటి? మార్పు. విప్లవం అంటే ఏంటి? మార్పు కోరుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని మనం విప్లవం అంటాం. కొన్ని శాంతియుత విప్లవాలు ఉంటాయి, కొన్ని హింసాత్మక విప్లవాలు ఉంటాయి ప్రపంచంలో. కొంతమంది శాంతియుతంగా మార్పు కోరుకునేటువంటి వాళ్ళు శాంతియుత విప్లవకారులు అవుతారు. అహింసాయుతంగా హింసాత్మక పద్ధతిలో సాయుధ పోరాట పద్ధతిలో వెళ్ళేటువంటి వాళ్ళు ఏమవుతారంటే హింసాత్మకవాదులు అవుతారు. సో కాబట్టి వైలెంట్ రెవల్యూషన్స్, నాన్ వైలెంట్ రెవల్యూషన్స్, కొన్ని డార్మెంట్ రెవల్యూషన్స్, అది చాప కింద నీరులా వెళ్తూ ఉంటుంది అన్నమాట. ప్రజాభిప్రాయానికి అనుకూలంగా చాప కింద నీరులాగా వెళ్తుంది, ఒక్కసారిగా సడన్గా బయటకు వచ్చేస్తుంది. అగ్నిపర్వతం పేలి ఎట్లా లావా బయటకు వస్తుందో ఆ విధంగా వస్తూ ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నా అంటే విప్లవము అనే పదానికి అర్థం ఏంటంటే మార్పును కోరుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి యత్నాన్ని మనం విప్లవం అంటాం. ఎనీ ఎండివర్ aimed at achievement of certain qualitative change in the society is called revolution. Revolution need not to be a violent one always. ప్రతి విప్లవం కూడా హింసాత్మక పంధాన్ని పాటించాల్సిన అవసరం లేదు. అహింసాత్మక విప్లవాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఇప్పుడు నాలో కొన్ని మార్పులు కావాలి, నా జీవన శైలిని మార్చుకోవాలి. ఎవరిని హింసించమంటావు? నన్ను నేను హింసించుకుంటానా? ఇంకోటి హింసిస్తానా? మార్పు కోరుకోవడానికి చేసే ప్రయత్నం విప్లవం అయితే, అందులో హింస భాగం అయితే నన్ను నేనైనా హింసించుకోవాలి, ఇంకోటైనా హింసించాలి. నా నడవడికలో మార్పు రావాలి, నా ప్రవర్తనలో మార్పు రావాలి, నా జీవితం సెటరేట్ అవ్వాలి. ఇది ఒక విప్లవం కోసం నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. నాలో సంభవించే విప్లవం ఇది. విప్లవం కేవలం హింసతో సాధ్యమైతే నన్ను నేనైనా హింసించుకోవాలి, ఇంకోటైనా హింసించాలి. అంటే ప్రతి విప్లవం, ప్రతి మార్పు కోరుకునే ప్రతి ప్రయత్నం ప్రపంచంలో హింసాత్మకంగా మారాల్సిన అవసరం లేదు. సో కాబట్టి విప్లవం అనే పదాన్ని ఎలా తీసుకోవాలి మనం అంటే కేవలం మార్పుని సూచించేటువంటి పదంగా తీసుకోవాలి. ఇట్స్ ఎ నేమ్ సజెస్టివ్ ఆఫ్ ఎ రెవల్యూషన్, ఏ క్వాలిటేటివ్ చేంజ్ ఇన్ ద సొసైటీ, ఏ డిజైర్డ్ ఎఫెక్ట్ ఇన్ ద సొసైటీ. సమాజంలో మనం ఆశించేటువంటి ఒక మార్పు, ఆ మార్పుని మనం విప్లవంగా పిలుస్తాం. ఏంటిది? మహాయానం అనేది బౌద్ధ మతంలో ఒక శాఖ. అందరికీ తెలిసిన మాటేగా ఇది. క్వశ్చన్ నేను స్థూలంగా వర్గీకరిస్తున్నాను. నేను ఇక్కడ వేరే పాయింట్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ మహాయానం అనేటువంటిది అందరికీ తెలిసిన మాట లేమని కూడా అర్థం చేసుకుంటాడు. మహాయానం అంటే అర్థమైంది బౌద్ధ మతంలో ఒక శాఖ. బౌద్ధమత చరిత్రలో మహాయానం అనేటువంటిది మహావిప్లవం. బౌద్ధమత చరిత్ర మనం స్థూలంగా అధ్యయనం చేస్తే మహాయానం రావటం, అందులో ఒక శాఖ రావటం, మహాయానం అనేటువంటిది ఒక శాఖ, హీనయానం, మహాయానం, వజ్రాయనం నేర్చుకుంటుంటాగా. ఒక శాఖ రావటం అనేటువంటిది ఒక మహావిప్లవము, మహామార్పు అనేది వివరించాలి. బౌద్ధ మతంలో ఒక మహామార్పు, ఒక మహావిప్లవం, మార్పు కోరుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని వర్ణించాలి. అప్పుడు మీకు ఏం తెలియాలి? ఇక్కడ బౌద్ధమత చరిత్ర గురించి స్థూలంగా తెలియాలి. ఫస్ట్ పాయింట్, రాయాలా? అది మొత్తం రాస్తే అసలు క్వశ్చన్కి ఆన్సర్ రాయరుగా. రెండోది, మహాయానం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ మహాయానం సూచించిన మార్పులు ఏంటో తెలుసుకోవాలి. అసలు మార్పు అనివార్యం ఎందుకు అయిందో తెలుసుకోవాలి. ఫస్ట్ అది మహాయానం అనేది ఒక మార్పు. ఆ మార్పు ఎందుకు అనివార్యమైంది? అది మహావిప్లవంగా ఎందుకు మారింది? దానివల్ల కలిగినటువంటి ఫలితాలు ఏంటి? బౌద్ధ మతం హిందూ మతం యొక్క ధాటికి తట్టుకోలేకపోయింది. హిందూ మతంలో పౌరాణిక హిందూ మతం అనేటువంటిది చాలా ఆకర్షణీయమైనటువంటి పథకం. అది ఇట్స్ అన్ అట్రాక్టివ్ మెథడ్ టు లూర్ ద మాసెస్. దాన్ని ఏమంటాం? పౌరాణిక హిందూ మతం అంటాం. అంటే హిందూ మతం అంటే భక్తి ప్రధానమైనటువంటిది. భక్తి అనేటువంటిది దానికి చాలా మూల ప్రాతిపదిక అన్నమాట. పౌరాణిక హిందూ మతం అంటే ఆ భక్తిని చాటి చెప్పేటువంటి పురాణ సహితమైనటువంటి హిందూ మతం. పురాణాలు దేనికి ఉంటాయండి? భక్తి ప్రధానమైనటువంటి మతాన్ని చాటడానికి పురాణాలు ఉంటాయి. మన మతంలోనే కాదు, గ్రీక్ పురాణాలు ఉన్నాయి, అదేవిధంగా రోమన్ చరిత్రల పురాణాలు ఉన్నాయి, పెర్షియన్ చరిత్రల పురాణాలు ఉన్నాయి, పారసిక పౌరాణిక పురుషులు చాలామంది ఉన్నారు. మన భారతీయ రాజులు కూడా ఆదర్శప్రాయమైనటువంటి వాళ్ళు ఉన్నారు. అఫ్రాసియబ్, బాల్బన్ తన గురువుగా భావించిన వ్యక్తి, తన ఆదర్శంగా భావించిన వ్యక్తి పౌరాణిక పురుషుడే ఆయన అఫ్రాసియబ్. అట్లా ఎందుకు చెప్తున్నా అంటే పురాణాలు అంటే భక్తి భావాన్ని చాటి చెప్పేటువంటి మతపరమైనటువంటి వాదాలని పురాణాలు అంటారు. మైథాలజీ ఇస్ నథింగ్ బట్ ఎలగైజింగ్ ఎ రిలిజియన్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ డామినెంట్ రిలిజియన్. ఇట్ ఈస్ ఎ రిలిజియన్ టు బి ఎమ్యులేటెడ్ బై వన్ అండ్ ఆల్. సో హియర్స్ ఈ పురాణాలు మొత్తం దేన్ని సపోర్ట్ చేస్తున్నాయి? భక్తి భావాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. పురాణాలు ఏముంటాయి? కథ ఉంటుంది. ఆ కథ ఎలా ఉంటుంది? మనిషి జీవితానికి దగ్గరగా ఉంటుంది. మానవ జీవితానికి, మానవ ఉద్వేగానికి దగ్గరగా ఉంటుంది ఆ కథ. అంటే మన చుట్టూ జరిగేటువంటి ప్రపంచంలో ఉన్న కథల్లాగా ఉంటాయి, మనం దానిలో పాత్రధారులాగా ఉంటాం. అంటే పురాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే మన జీవితంతో మనల్ని కట్టిపడేస్తుంది. ఆ సమయంలో పురాణం దేన్ని హైలైట్ చేస్తుందంటే, అరే భక్తి నీకు ఉంటే నీ జీవితంలో నీకు నిరంతరం ఎదురయ్యేటువంటి సమస్యలు నీకు తెలుసు కదా, ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది ఉత్తమ సాధనంగా ఉపయోగపడుతుంది. నీ పుట్టుకతో సంబంధం లేదు, నీకున్నటువంటి ఆర్థిక స్థాయితో సంబంధం లేదు, నీకున్న సామాజిక స్థాయితో సంబంధం లేదు, నీ కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, నీ చదువుతో సంబంధం లేదు. ఏ సంబంధం లేకుండా ఏ మనిషి అయినా, ఏ వయసు వాడైనా సరే భక్తి మార్గాన్ని నమ్ముకుంటే నీ ఈతి బాధలు, నీ రోజు అనుభవించేటువంటి బాధలు ఏవైతే ఉంటాయో, వాట్ ఎవర్ ద ఫిజికల్ బ్లోస్ యు ఆర్ కన్ఫ్రాంటింగ్ డే టు డే లైఫ్, దే కెన్ బి రిజాల్వ్డ్ ఓన్లీ విత్ ద పాత్ ఆఫ్ భక్తి. అనగానే చాలామంది సామాన్య ప్రజానీకం ఈ అర్థవంతమైనటువంటి విధానంలో వెళ్తే మనకి మార్గం ఉపదేశించబడుతుంది, లేకపోతే మనకు ఉపశమనం లభిస్తుంది మన కష్టాలకు అనేటువంటి ఉద్దేశంతో చాలామంది దీనిలో దూకేశారు. బౌద్ధ మతం నుంచి కూడా దూకేశారు. దేనిలోకి? పౌరాణిక హిందూ మతంలోకి.
ఆ బౌద్ధ మతం అనుచరులు లేక చాలా వరకు సతమతం అయిపోయింది. అంటే హిందూ మతం యొక్క ధాటికి బౌద్ధ మతం తట్టుకోలేకపోయింది కాబట్టి బౌద్ధ మతంలో మార్పు రావాలి. రాకపోతే ఏంది రోజు రోజుకి ఫాలోవర్స్ అంతా ఎటువైపు వెళ్ళిపోతున్నారు, బౌద్ధ మతం వదిలిపెట్టి ఎక్కడ వెళ్ళిపోతున్నారు, హిందూ మతానికి వెళ్ళిపోతున్నారు. అయితే ఏముంది, ఫాలోవర్స్ మొత్తం కూడా వెళ్ళిపోతే అనుచరులు అనేటువంటి వాళ్ళు లేకపోతే మతం అనేటువంటిది బలాన్ని కోల్పోతుంది. మతం కానీ రాజకీయ పార్టీ కానీ ఒకే విధానం ఏంటంటే అనుచరుల సంఖ్య ఎక్కువగా ఉంటే, ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువ ఉంటే, అభిమానుల సంఖ్య ఎక్కువ ఉంటే 4 కాలాల పాటు నిలబడుతుంది. అదే అనుచరుల సంఖ్య, ఫాలో అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గిపోతే అది నానాటికి నిర్వీర్యం అయిపోతుంది, జవసత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి బౌద్ధ మతం అనేటువంటిది నానాటికి నిర్వీర్యం అయిపోతుంది. చాలామంది ప్రజలు బౌద్ధ మతాన్ని విడనాడి ఎక్కడికి వెళ్తున్నారు, పౌరాణిక హిందూ మతానికి వెళ్తున్నారు. కాబట్టి ఏం కావాలి, మార్పు కావాలి, ఒక విప్లవం కావాలి. అదే చెప్పుకున్నాం మనం, ఒక విప్లవం కావాలి దేవుల్లో, బౌద్ధ మతం. అలా మార్పు కోరుకోవటానికి, బౌద్ధ మతాన్ని బతికించడానికి చేసినటువంటి బౌద్ధ భిక్షువుల మహాప్రయత్నమే మహాయాన్. ఇట్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్ who aimed at rejuvenating Buddhism, which is on the brink of decline, which is on the verge of decline. నానాటికి పతనమవుతున్నటువంటి బౌద్ధ మతాన్ని తిరిగి జవసత్వాలని అందించడానికి బౌద్ధ భిక్షువులు చేసినటువంటి ఒక గుణాత్మకమైనటువంటి మార్పు, ఆ మార్పును ఏమని పిలుస్తారంటే మహాయానం అని పిలుస్తారు. కాబట్టి బౌద్ధ మతంలో ఒక మార్పు ఎందుకు అనివార్యమైంది? ఏ వ్యక్తులైనా వ్యవస్థలైనా మార్పు వచ్చింది అంటే ఏదో దెబ్బ తగిలి ఉండాలి. ఆ దెబ్బ తగలటం వల్ల తన రెగ్యులర్గా ఉన్నటువంటి హాబీస్ని మార్చుకొని వేరే విధానాన్ని అనుసరించాడు. అలాగే బౌద్ధ మతం అనేటువంటిది ఒక సవాల్ని ఎదుర్కొంది. ఏంటి ఆ సవాలు? హిందూ మతం అనేటువంటి సవాల్ని ఎదుర్కొంది. హిందూ మతంలో ఆకర్షణ ఉంది, కానీ ఒరిజినల్ బుద్ధిజంలో ఆకర్షణ లేదు. ఎందుకని? బుద్ధుడు దేవుడు కాదుగా. హీనయానం ఏం చెబుతుంది? బుద్ధుడు దేవుడు కాదని చెబుతుంది. బుద్ధుడికి దైవాంశ సంభూత స్వభావం లేదని చెబుతుంది. బుద్ధుడు కూడా ఎక్కడ కూడా తన ఉపన్యాసాల్లో కానీ తన విధానాల్లో కానీ ఎక్కడ కూడా దైవత్వం గురించి మాట్లాడలేదు. తన దేవుడిని చెప్పలేదు, దేవుడికి సంబంధించిన ఏజెంట్ని చెప్పలేదు, తనకు దివ్యత్వం ఉందని చెప్పలేదు. అంటే ఒక ఆకర్షణ లేని మతం అయిపోయింది చివరికి బౌద్ధ మతం. కానీ ఇటువైపు వైదిక మతం హిందూ మతంగా మారి రకరకాల ఆకర్షణలను సంతరించుకొని మానవ జీవితానికి బాగా చేరువైంది. అలాంటప్పుడు బౌద్ధ మతం నుంచి చాలామంది హిందూ మతానికి వెళ్ళటం సర్వసాధారణం. అలాంటి వాళ్ళని తిరిగి తెచ్చుకుంటేనే ఈ రోజున బౌద్ధ మతానికి ఉనికి, దానికి మనుగడ ఏర్పడుతుంది. కాబట్టి ఏం చేయాలి? మార్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని ఏమని పిలుస్తారు? విప్లవము అంటారు. కాబట్టి బౌద్ధ మతం తన ఉనికిని చాటుకోవటానికి చేసినటువంటి మహాప్రయత్నమే, ఆ మహా విప్లవమే మహాయానము. బౌద్ధ తార్కిక చింతనలో సంభవించిన మహా విప్లవమే మహాయానం. ఏ గ్రేట్ రెవల్యూషన్ ట్రాన్స్పైర్డ్ ఇన్ బుద్ధిస్ట్ వే ఆఫ్ లైఫ్, ఇన్ బుద్ధిస్ట్ వే ఆఫ్ థింకింగ్ అండ్ అవుట్లుక్ ఈస్ కాల్డ్ మహాయాన్. సాధారణంగా చెప్పుకున్నటువంటి ఈ కథ వెనకాల ఇంత నిగూఢమైనటువంటి తత్వం దాగి ఉందన్నమాట. సమస్య ఎదురైంది బౌద్ధ మతానికి, హిందూ మతం అనేటువంటిది ప్రతిఘటన అందించింది. ఆ సవాల్ని నిలబడాల్సిన అవసరం ఏర్పడింది బౌద్ధ మతానికి. ఆ నిలబడటంలో భాగంగా తీసుకొచ్చినటువంటి ఒక మార్పు అనమాట. అంటే ఆ ఛాలెంజ్కి ధీటుగా స్పందించినటువంటి విధానం అనమాట, అదే మహాయాన్. ఆకర్షణ ఎందుకు లేదని చెప్పుకున్నాం మనం? బౌద్ధ మతంలో దైవత్వానికి సంబంధించిన మాటలు లేవు కాబట్టి. దైవత్వం లేనప్పుడు మనం ఆ మతాన్ని పాటించినా సరే మనకు ఎటువంటి కోరికలు నెరవేరవు కాబట్టి ఏం చేయాలి? అట్రాక్షన్ కావాలి. కాబట్టి ఏం చేయాలి? బుద్ధుడిని దేవుణ్ణి చేయాలి. భక్తిపూర్వకమైనటువంటి మతాన్ని స్థాపించాలి బౌద్ధ మతంలో. ఆ భక్తిపూర్వకమైనటువంటి బౌద్ధ మతమే మహాయాన. A devotional form of Buddhism is called Mahayana because devotion only is appealing to masses, not knowledge. జ్ఞానాన్ని సంపాదించండి, విఘ్నులు కాండి, మోక్షాన్ని పొందంటే ఎవడి మాట విండు. భక్తి ఉంటే చాలు, నీకు అన్ని సమస్యలన్నీ కూడా దేవుడే తీరుస్తాడు, మీరు ఆధారపడండి చాలు అంటే ప్రతివాడు ముందుకు వస్తాడు. భక్తిపూర్వకమైనటువంటి మతం అంటే ఆకర్షణ కలిగినటువంటి మతం ప్రపంచానికి, అత్యధిక సంఖ్యాక ప్రజలకి, విఘ్నులనే కాదు పండితులకి పామరులకి. కాబట్టి భక్తిపూర్వకమైనటువంటి మతమే ఏమని పిలుస్తాం బౌద్ధంలో అంటే మహాయానము అని పిలుస్తాం. అదైందా? బుద్ధుడు మళ్ళీ జన్మిస్తాడు. ఎవరి కోసం? మీకోసం. ఎవరు ఆ మాట? ఎవరు చెప్పారు ఆ మాట? ప్రజ్ఞాపారమిత. ఏ పుస్తకం అది? ప్రజ్ఞాపారమిత. ఎవరు రాసిన పుస్తకం ఇది? ఆచార్య నాగార్జునుడు రాసిన పుస్తకం. ఏమని రాశాడే ఆ నాగార్జునుడు? మహాయానానికి ప్రవక్త లాంటి వాడు నాగార్జునుడు. ఈజ్ అ ప్రాఫిట్ ఆఫ్ మహాయాన. మార్టిన్ లూథర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఐన్స్టీన్, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. రెండవ బుద్ధుడు. ఆయన చెప్పినటువంటి ప్రజ్ఞాపారమితలో ఆయన చెప్పిన మహాయానికి నిర్వచనం మీరు అర్థం చేసుకోవాలి క్లియర్గా. కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది నిర్వచనం, కానీ అలాంటివి రాస్తేనే మార్కులు పడతాయి. సంక్లిష్టంగా ఉన్న చోట ఆగిపోవాలి కాసేపు. సంక్లిష్టంగా ఎక్కడైతే డిఫికల్ట్ అనేది లెవెల్ పెరుగుతుందో అక్కడ ఆగి చూడాలి. చూస్తే అప్పుడు నీకు కూడా అది అలవాటు అవుద్ది, ఆ లోతుకి వెళ్ళటం అలవాటు అవుద్ది. కాబట్టి అక్కడ ఆగాలి. యూ విల్ హ్యావ్ టు పాజ్, యూ విల్ హ్యావ్ టు స్టాప్ అండ్ మేక్ పాజ్ ఎట్ దట్, ఫాస్ట్కి వెళ్ళకుండా. ప్రజ్ఞాపారమితలో ఆచార్య నాగార్జునుడు ఏమన్నాడయ్యా మహాయానం గురించి అంటే, ఆకాశమంత విశ్వంలో సమస్త దేవగణాలని, మానవుల్ని సైతం, దేవగణాలని మానవుల్ని సైతం బుద్ధుడు నడిపిస్తాడంట. ఏ డైరెక్షన్లో?
నిర్వాణం వైపు నడిపిస్తాయంట. నిర్వాణం అంటే మోక్షం, నిర్యాణం అంటే చావు, నిర్వాణం అంటే మోక్షం. నిర్వాణము అనే పదానికి అర్థం కూడా తెలుసుకోవాలి. అర్థం లేకుండా చదవబాకండి. మీనింగ్లెస్గా చదివితే మీనింగ్లెస్ అయిపోద్ది. నిర్వాణం అంటే బ్లోయింగ్ అవే ద డిజైర్. కోరికను తరిమి కొట్టాన్ని ఏమని పిలుస్తారంటే నిర్వాణం అని పిలుస్తారు. కోరికను తరిమి కొట్టడానికి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నిర్వాణానికి తీసుకెళ్తుంది. మానవుడి యొక్క దుఃఖానికి కారణం ఏంది? కోరిక. ఆ కోరికలను ఎప్పుడైతే అధిగమిస్తావో దుఃఖాన్ని అధిగమిస్తావు. దుఃఖాన్ని అధిగమించిన నాడు మోక్షాన్ని పొందినట్టే నువ్వు. కాబట్టి మానవులందరినీ దైవగణాలని కూడా అంటే దేవాది దేవుడు అనమాట ఇక్కడ బుద్ధుడు. అంటే దేవత్వాన్ని ఆపాదించారు. అదే మార్పు. బౌద్ధ మతంలో కావాల్సిన ఆకర్షణ తీసుకురావడం జరిగింది. సో మానవులందరినీ, దేవగణాలని నిర్వాణాభిముఖంగా నడిపించటానికి బుద్ధుడు అనేక జన్మల గుండా చేసే మహాప్రయాణమే మహాయానము. అంటే ఒక జన్మ ఎత్తి చనిపోవడం కాదు, బుద్ధుడు మన కోసం మళ్ళీ మళ్ళీ పుడతాడు. అంటే రెలవెన్స్ తీసుకొస్తున్నారు. మనిషి జీవితానికి మతానికి మధ్య సంబంధాన్ని ముడిపెడుతున్నారు ఇక్కడ బౌద్ధ భిక్షువులు. బుద్ధుడు ఎప్పుడో క్రీస్తుపూర్వం 563లో పుట్టాడు, 443లో చనిపోయాడంటే లింక్ కాదు మనకి. అయితే ఏంటంట, నాకేం సంబంధం అంటావు. అసలు సిలబస్లో లేకపోతే నువ్వు వింటావు. ఇప్పుడు ముందు సిలబస్లో ఉంది కాబట్టి ఈ పాఠం గురించి నువ్వు వింటున్నావు. అంటే అర్థమైంది, నీ జీవితానికి కనెక్ట్ కావాలి ఎవరు చెప్పే అంశమైనా సరే. బుద్ధుడు ఎప్పుడో పుట్టాడు, ఎప్పుడో చనిపోయాడంటే అది కరెక్ట్ కాదు. మళ్ళీ మళ్ళీ పుడతాడు. ఎవరి కోసం? నీ కోసం పుడతాడు, నా కోసం పుడతాడు, సమస్త మానవుల కోసం పుడతాడు. ఎందుకు పుడతాడు? మన కష్టాల నుంచి మనల్ని కడదేర్చడానికి పుడతాడు ఆ బుద్ధుడు. ఆయనకి మహిమలు ఉన్నాయి. ఆయన దివ్య పురుషుడు. అదైందా? ఆయన సంభోగకాయుడు, నిర్మాణకాయుడు, దివ్యకాయుడు. ఆయన ఎవరండి? బుద్ధుడు అని చెబుతూ వచ్చినటువంటి మహాసిద్ధాంతమే మహాయానం. అంటే బౌద్ధ మతానికి ఒక ఆకర్షణ తీసుకురావాలి. నానాటికి నిర్వీర్యమవుతున్నటువంటి బౌద్ధ మతానికి జవసత్వాలు అందించాలి. సామాన్య ప్రజానీకంలో మళ్ళీ పలుకుబడి పెంచాలి. పాపులారిటీ దేనికి? బౌద్ధ మతానికి. ఆ నేపథ్యంలో వచ్చినటువంటి మహావిప్లవాన్ని మహాయానము అని పిలుస్తాం. కాబట్టి సమస్త దేవగణాల్ని, మానవుల్ని నిర్వాణం వైపు నడిపించడానికి బుద్ధుడు అనేక జన్మల గుండా చేసే మహాప్రయాణమే మహాయానం అనేటువంటి మాటే మనకు వివరిస్తుంది మహాయాన స్వభావాన్ని. ఏంటి ఆ స్వభావం అంటే, బుద్ధుడు మళ్ళీ పుడతాడు, బుద్ధుడు మన కష్టాలను తీరుస్తాడు. కష్టాలు తీర్చకపోతే నువ్వు ఎందుకు జాయిన్ అవుతావు ఆ మతంలో? కష్టాలు తీరతాయి అంటేగా ఆ మతంలో జాయిన్ అయ్యేది. ఒక దేవాలయానికి వెళ్ళావంటే, నువ్వు మొక్కుకున్నావంటే ఆ మొక్కు నెరవేరుతాను నమ్మకం ఉంటే అంత వ్యయ ప్రయాసాలు కూర్చి నువ్వు తీర్థయాత్ర చేస్తావు. అక్కడికి వెళ్తే ఉపయోగం లేదా, అది ప్రాచీన కట్టడం అంటే నాకేం సంబంధం, ఎందుకు చూస్తానంటూ. కాబట్టి ఇఫ్ యూ మేక్ ద విజిట్ టు ఎనీ యాంటిక్విటీ, యూ వాంట్ టు హ్యావ్ సమ్ స్పిరిచువల్ ఇంట్రెస్ట్ అండ్ సమ్ సాటిస్ఫైయింగ్ యువర్ ఫిజికల్ నీడ్స్. సో అట్లాగే మహాయానము అనే పదానికి అర్థం ఏంటంటే ఒక దైవత్వానికి సంబంధించినటువంటి ఆపాదన అనమాట బుద్ధుడికి. అదేవిధంగా ఒక భక్తి సంబంధమైనటువంటి బౌద్ధ మతం అన్నమాట, డివోషనల్ ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం. కాబట్టి మహాయాన నేపథ్యాన్ని అడిగినప్పుడు ఇదంతా చెప్పుకుంటూ రావాలి. అది విప్లవంగా ఎందుకు వచ్చిందంటే ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి. అంతకు ముందున్నటువంటి థాట్ ఏంటి బౌద్ధ మతంలో? బుద్ధుడు దేవుడు కాదు. ఎట్లా వస్తాయా? మోక్షం ఎలా వస్తుంది? హీనయానం ప్రకారం మోక్షం ఎలా వస్తుంది? బుద్ధుడు దేవుడు అని చెప్పుకోలేదు హీనయానంలో. హీనయానం ద్వారా మోక్షం ఎలా వస్తుందంటే వైయక్తికంగా వచ్చును. వైయక్తికంగా అంటే ఏంటి? వ్యక్తిగతంగా వచ్చును. అంటే ఏంటి? ఒక మతంలో చేరితే బ్యాచ్కి రాదు మోక్షం. ఎవడికి వాడు కష్టపడి వైయక్తికంగా కోరికలను తగ్గించుకొని అదుపులో ఉంచుకొని సాధించబడేదే మోక్షం. కాబట్టి జనం వెళ్ళిపోయారు. మా కష్టాలు మేము పడితే ఇక బుద్ధుడు ఎందుకు, బౌద్ధ మతం ఎందుకని. దేనికి వెళ్ళిపోయారు? హిందూ మతంకి వెళ్ళిపోయారు. అక్కడ ఎలా కనిపించింది? చాలా కలర్ఫుల్గా ఉంది. నీ ఇష్టం వచ్చిన దైవాన్ని నమ్ముకో, నీ కోరికలను తీర్చుకో. కాబట్టి కోరికలు నెరవేరుతాయనేటువంటి భావన నడిపించింది సామాన్య మానవుడిని, సగటు మానవుడిని ఎక్కడి వైపుకి? పౌరాణిక హిందూ మతం. మరి వాడిని తిరిగి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? అదే కోరికలు నెరవేరుతాయి బుద్ధుడి ద్వారా అని చెప్పి నమ్మించాలి. ఎవరిని? ప్రజలు నమ్మించాలి. మరి సడన్గా నమ్ముతారా ప్రజలు? సడన్గా నమ్మరు. బుద్ధుడు చెప్పినటువంటి విషయాలు మొత్తం తెలుసుగా ప్రజలకి. ఏం చెప్పాడు? తాను దేవుణ్ణి కాదని చెప్పాడు. దైవం గురించి మాట్లాడమంటే ఏం చెప్పాడు? ఏం మాట్లాడలేదు. హీ మెయింటైన్ డ్యూబియస్ సైలెన్స్. మరి బుద్ధుడు చెప్పిన విషయాలన్నీ ప్రజలకు తెలిసినప్పుడు బౌద్ధ మతాన్ని బతికించుకోవడానికి ఒక ప్రయత్నం చేసిన బౌద్ధ భిక్షువులు ప్రజలను ఎలా నమ్మిస్తారు, తమ వెంట ఎలా నడిపిస్తారు? ఇది చాలా చాలా వెరీ వెరీ గ్రేట్ పాయింట్ టు పాండర్ ఓవర్. నమ్మించాలి ప్రజల్ని. ఇప్పుడు ఏమని? మహాయానం మేము సృష్టించింది కాదు, బుద్ధుడి కాలం నుంచి ఉంది, బుద్ధుడితో ముడిపడి ఉంది మహాయానం అనేటువంటి మాటను నమ్మించాలి. ఎలా నమ్మించాలి? మరి ఆ బుద్ధుడు చెప్పిన అందరికీ తెలుసుగా. మరి తెలిసినటువంటి విషయం గురించి అబద్ధం ఎలా చెప్పగలుగుతారు? ఇక్కడ చెప్పారు. అబద్ధం అంటే అబద్ధం కాదు, ఒక సిద్ధాంతాన్ని బతికించడానికి చేసిన ప్రయత్నం. బుద్ధుడి బోధనల్ని 2 రకాలుగా వర్గీకరించారు ఈ బౌద్ధ తాత్వికులు. సింపుల్గా చెప్పేస్తున్నాం. ఒక బోధన ఏమంటారంటే ఎగ్జోటరిక్ టీచింగ్స్ అంటారు. అంటే వ్యక్త ఉపదేశాలు అంటారు. అందరికీ అర్థమయ్యే ఉపదేశాలను ఏమని పిలుస్తాం మనం? ఎగ్జోటరిక్. అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తే ఎగ్జోటరిక్. రెండో రకమైనటువంటి బుద్ధుడి యొక్క ఉపదేశాలను ఏమని పిలుస్తారంటే గుహ్య ఉపదేశాలు అంటారు.
వీటిని ఇంకో పేరు ఈజోటరిక్ అంటాం. ఎగ్జోటరిక్, ఈజోటరిక్. ఈజోటరిక్ అంటే రహస్యమైన, గుప్తమైన, అర్థం కానటువంటి, సంక్లిష్టమైన, హిడెన్, ఎనిగ్మాటిక్, ఇలా చాలా అర్థాలు వస్తాయి. బుద్ధుడి బోధనల్ని ఇప్పుడు ఏంటి ప్రయత్నం ఏంటి? బౌద్ధ భిక్షువులు చేస్తున్న ప్రయత్నం ఏ టాపిక్లో ఉన్నాం గుర్తుపెట్టుకోవాలి. బౌద్ధ భిక్షువులు చేస్తున్న ప్రయత్నం ఏంది? మహాయానం మేము సృష్టించింది కాదు. మహాయానం అనేటువంటిది బుద్ధుడి కాలం నుంచి ఉంది. బౌద్ధంలోనే అది ఒక ప్రధాన సూత్రం అని చెప్పి నిరూపించాలి. మరి అందరికీ తెలుసుగా బుద్ధుడు చెప్పింది బౌద్ధ మతం అంటే ఏంటనేది. మరి ఎలా ఒప్పించాలంటే బుద్ధుడి బోధనలు 2 రకాలుగా వర్గీకరించారు ఈ బౌద్ధ తాత్వికులు, బుద్ధిస్ట్ ఫిలాసఫర్స్. వ్యక్త ఉపదేశాలు, అందరికీ అర్థమయ్యేటువంటి ఉపదేశాలను ఏమని పిలుస్తామంటే వ్యక్త ఉపదేశాలు. అర్థం కానటువంటి, కేవలం విఘ్నులకు మాత్రమే అర్థమయ్యేటువంటి, చర్చల ద్వారా మాత్రమే అవగతమయ్యేటువంటి అంశాలను ఏమని పిలుస్తారంటే గుహ్య ఉపదేశాలు అంటారు. అరే మీ అందరికీ తెలుసురా బుద్ధుడి గురించి, బుద్ధుడు చెప్పిన వాటి గురించి అని వాళ్ళు అంటున్నారు బౌద్ధ భిక్షువులు. అవన్నీ ఏంటి? బుద్ధుడు మీకు అర్థం కావటం కోసం చెప్పినటువంటి వ్యక్త ఉపదేశాలు. కానీ ఒక్కటే చెప్పారు అనుకోబాకండి. బుద్ధుడు మాలాంటి విఘ్నులకి మళ్ళీ ప్రత్యేకంగా తీసుకెళ్ళి చెప్పారు. ఏంటది? గుహ్య ఉపదేశాలు. ఈ గుహ్య ఉపదేశాలే అనేక కాలాలుగా చర్చించబడి మహాయానంగా రూపొందింది. అంటే బుద్ధుడు దేవుడు అనేటువంటి విషయం అందరికీ తెలిసేట్టుగా కాకుండా కొద్ది మందికి తెలిసేట్టుగా, ఆ దివ్యత్వం, ఆ దైవత్వం కొద్ది మందికి అర్థమయ్యేటువంటి వాళ్ళకి మాత్రమే ఆయన రుజువు చేశాడు. అదే కదా, అవసరమైనప్పుడు ఈ అస్త్రాన్ని ఉపయోగించమని చెప్పాడు అని బౌద్ధ తాత్వికులు, విఘ్నులు ఏం చేశారంటే బుద్ధుడి యొక్క బోధనలు 2 రకాలుగా స్థూలంగా వర్గీకరించి బౌద్ధానికి దూరమైనటువంటి సామాన్య మానవుడిని భక్తి ప్రధానమైనటువంటి బౌద్ధానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నమే మహాయానము. ఇట్లా సబ్జెక్ట్ ఏమడిగాడు, ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి, వాటికి సంబంధించి ప్రశ్న ఎలా రావచ్చు, మహాయాన ఆవిర్భావానికి దారితీసిన పరిస్థితులను వివరించండి, అది క్వశ్చన్. మహాయానం బౌద్ధ తత్వచింతనలో ఒక మహావిప్లవం వివరించండి, అది క్వశ్చన్. మహాయానంలోని ప్రధాన సూత్రాలను వివరించండి, అది క్వశ్చన్. మహాయానం యొక్క మూలాలు బుద్ధుడితోనే ముడిపడి ఉన్నాయి, చర్చించండి, అది ఇంకో క్వశ్చన్. మహాయాన ఆగమనం బౌద్ధంలో జరిగిన పునరుద్ధరణ, వివేకవంతమైన పునరుద్ధరణ, ఇంటెలెక్చువల్ రివైవల్ వివరించండి, అదొకటి. మహాయాన ఆగమనం వల్ల బౌద్ధానికి ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదు, వివరించండి, నెగిటివ్ ఇంపాక్ట్. మహాయానం రాక భారతీయ సంస్కృతి మీద చూపించిన ప్రభావం ఏంటి, ద ఇంపాక్ట్ లెఫ్ట్ ఓవర్ బై మహాయాన ఆన్ ది కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఇట్లా అనేక రకాలుగా ప్రశ్నించే అవకాశం ఉంది. దీనికి ఫస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ మీద పట్టు సాధించాలి. ఆ సాధించిన దాన్ని, ఆ సమాచారాన్ని ఏ ప్రశ్న ఎలా వస్తే దాన్ని ఎలా రాయాలి క్లుప్తంగా 1.5 పేజీల్లో ఏ విధంగా ముగించాలనేటువంటిది అవగాహన ఉండాలి. దాని మీద ప్రాక్టీస్ చేయాలి. చెప్పే ఫ్యాకల్టీ ఇదే ధోరణిలో చెప్పాలి. చెప్పినప్పుడు మీరు అనుసరిస్తారు కాబట్టి అదే విధానాన్ని తూచా తప్పకుండా అనుసరించాలి. రేపు ఎగ్జామ్లో ప్రశ్నలు కూడా అదే క్రమంలో వస్తాయి, అదే రాస్తారు అంతే. ఇక అక్కడ ఆలోచించేది ఏముండదు. అక్కడికి వెళ్ళి ఆలోచించి మీరు బుర్రల బద్దలు కొట్టుకొని ఆ సమయంలో 2.5 గంట 3 గంటల్లో మీరు ఆలోచించి రాసేది ఏముండదు, టైం సాలదు. ఇది విధానం. థ్యాంక్ యూ వెరీ మచ్.